హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషన్ రాజా దుర్గారావు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పల్ల వెంకన్న గారి నర్సరీ కడిప్లంకలో అయితే ఉన్నాం. మీరు చూడొచ్చు, కడిప్లంకలో ఉన్న పల్ల వెంకన్న గారి నర్సరీ అనేది విజిట్ చేస్తే మనకి ఎంట్రన్స్లోనే మంచి మంచి చామంతి మొక్కలను అయితే ఇలాగ ఒక పుష్ప గుచ్చాలుగా తయారు చేసి అయితే మనకి ఎంట్రన్స్లోనే పెట్టి ఉంచారు. చూసారా, ఎల్లో కలర్, పర్పుల్ కలర్, వైట్ అండ్ పక్కనే బంతి, గులాబీలు కూడా చాలా రకాలైతే మొక్కలు అయితే ఉన్నాయి. చూడొచ్చు, ఇవైతే కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి. చూపర్లను ఇట్టే ఆకర్షిస్తున్నాయి ఇవన్నీ కూడా. చూసారు ఈ ఎల్లో కలర్ అయితే ఎట్లా ఉందో, చాలా చాలా ఎఫెక్ట్గా కనిపిస్తున్నాయి అన్నీ కూడా, అట్రాక్టెడ్గా కూడా. ఈ పర్పుల్ కలర్ అయితే చాలా అందంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు చూడొచ్చు, కడియం నుంచి వీరవరం వెళ్ళే రోడ్లో ఇది నర్సరీ ఉంది. చెప్పక్కర్లేదు, పల్ల వెంకన్న గారి నర్సరీ అయితే. దాని గురించి ఈ పక్కన చూసారా దాలియా ఫ్లవర్స్ అంటే ఇవి ఆయన చెప్పారు, దాలియా ఫ్లవర్స్. ఇవి చూడు చాలా అట్రాక్టెడ్గా ఉన్నాయి అందరికీ కూడా. ఆ తర్వాత మందారంలో విభిన్న రకాలైతే మనం ఈ పల్ల వెంకన్న గారి నర్సరీ అయితే మనం చూడొచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా సరే పల్ల వెంకన్న గారి నర్సరీ అంటే చాలా ఫేమస్ అని చెప్పారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు అయితే కూడా ఉన్నాయి. తర్వాత చూడొచ్చు, ఇవన్నీ కూడా కమలాలు. ఇది చైనా కమల అయితే అన్నారు, చాలా కాస్ట్ అని చెప్పారు. 14,000 15,000 అయితే చెప్పారు మొక్క ఒకటిని. దీని నిండా పళ్ళు, అన్నీ కూడా పళ్ళు అయితే ఉన్నాయి. పక్కనే మళ్ళీ వేలాడే ఉద్యానవనాల్లో ఉన్నాయి ఇవన్నీ. చూసారా, ఇవన్నీ కూడా ఒక చోట అయితే తగిలించుకోవచ్చట గార్డెన్ కింద. చూసారా, ఇదైతే కూడా చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరికైనా బొకేలుగా ఇవ్వాల్సి అయితే ఇది ఇస్తే చాలా అట్రాక్టెడ్గా ఉంటుంది. ఈ చామంతి మొక్కలు అయితే మాత్రం చాలా అందంగా అయితే కనిపించినాయి. మహనీయులు సర్ ఆర్థర్ కాటన్ దొర వారు అయితే మనకు కనిపిస్తారు. వ్యవసాయ రంగానికి తూర్పు డెల్టాకు అన్నం పెట్టిన మహనీయుడు, అన్నదాత కీర్తిశేషులు కాటన్ దొర గారు. మనం చూడొచ్చు, ఇది కాగితం పూలు మొక్క. చూసారు ఎంత మొక్క అయితే ఉందో, చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా కమలా ప్లాంట్సే, చైనా కమలా ప్లాంట్స్. ఇవన్నీ కూడా చాలా అట్రాక్టెడ్గా అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ పండ్లన్నీ కూడా. మనం చూడొచ్చు, ఈ పల్ల వెంకన్న గారి నర్సరీ అంటే ప్రతి మొక్కలకి కూడా ఫేమస్. ఇవన్నీ కూడా బ్యూటిఫికేషన్ సంబంధించిన మొక్కలే. మనీ ప్లాంట్ మొక్కలు అయితే ఆయన సూపర్వైజర్ గారు అందిస్తున్నారు కస్టమర్కి. చూడొచ్చు, ఇక్కడ విజిట్ చేయమని చెప్తున్నారు చూడమని. లోపల ఇవన్నీ కూడా ఫారిన్ మొక్కలు, ఇవన్నీ కూడా మెడగాస్కర్ నుంచి ఇంపోర్ట్ చేసిన మొక్కలు అని చెప్పారు. ఇవన్నీ కూడా రకరకాల అందమైన మొక్కలు అయితే మాత్రం చాలా బాగా నచ్చేసినాయి ఈ మొక్కలు. మీరు చూడొచ్చు, ఈ మొక్కల పేర్లు అయితే మనకు గుర్తులేను కదా భయ్య. నాకైతే పిచ్చగా ఒక రోజంతా అక్కడే తిరగాలనిపించింది. చూసారు, ఇవన్నీ కూడా ల్యాండ్స్కేపింగ్కి, బ్యూటిఫికేషన్కి సంబంధించిన మొక్కలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఇంకా ఇది చూసారా, ఇదంతా కూడా ఒక రకమైన బ్యూటిఫికేషన్కి సంబంధించిన మొక్కలు మాత్రమే. చాలా అట్రాక్టెడ్గా అయితే మనకు కనిపిస్తాయి. ఇవన్నీ రాయల్ ఫార్మ్స్ అయినా చెప్పారు మొక్కలు, రాయల్ ఫార్మ్స్ మొక్కలు అన్నారు. ఆ తర్వాత వెంటనే మనకి మళ్ళీ మనం అటు తిరిగి మళ్ళీ మనం చామంతి మొక్కల దగ్గరికి అయితే రావడం జరిగింది. ఎందుకంటే వదలాలనిపించట్లేదు ఈ మొక్కల్ని చూడడం కోసం. అలాగే పక్కనే ఈ మొక్కలతో పాటు, చామంతి మొక్కలతోనే పాటు ఇంకా చాలా రకాల బ్యూటిఫికేషన్ సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ మొక్కలు కూడా చూడొచ్చు. చూసారు ఎంత అందంగా ఉన్నాయి, ఎంత గ్రీన్గా ఉన్నాయి, ఎంత పచ్చగా అందంగా కనిపిస్తున్నాయి. తర్వాత వాటితో పాటే ఇవన్నీ బ్యూటిఫికేషన్ సంబంధించిన ఇంట్లో చిన్న చిన్న ఒక కబోర్డ్లో పెట్టుకుని పెంచుకునే మొక్కలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పారు. చాలా అయితే అందంగా అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. దాంతోపాటు మీరు చూడొచ్చు, ఇక్కడ చూసా ఇవన్నీ కూడా బ్యూటిఫికేషన్స్ ఒక చోట పెట్టుకుని మొక్కలు అన్నమాట. ఇవన్నీ కూడా అలాంటి అందమైన మొక్కలే. ఇంత అందమైన మొక్కలు అయితే నేను ఎప్పుడూ చూడలేదు. తర్వాత వీటితో పాటు మీరు చూడండి, కస్టమర్స్ని అట్రాక్టెడ్ చేసుకోవడానికి చూసారు, ఇదంతా ఒక కాగితం పూలతో ఒక ఆర్చ్ని అయితే తయారు చేశారు. మహనీయులు పల్ల వెంకన్న గారి నర్సరీ అంటేనే ఒక స్వర్గానికి వెళ్ళినట్టు ఉంది. ఇక్కడైతే చూసారా, మొక్కలను అయితే గార్డెనింగ్ చేస్తున్నారు వాటర్తోని. అక్కడ ఒక ఆవిడైతే మనకి, ఒక అక్క అయితే మనకు చేస్తుంది. మొక్కల పేర్లు అయితే పెట్టారు, ఏదో బ్యారెల్ కాక్టస్ అని పెట్టారు. ఇవన్నీ చూడ కాక్టస్ జాతికి చెందిన మొక్కలు అంటే ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో. మనకు అదేదో సినిమాలో చూడండి, కలేజా సినిమాలో ఆలి పట్టుకుంటాడు, చూపిస్తాడు మనకి. అది ఆ రకంగా ఉన్నాయి ఈ మొక్కలన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎడారి మొక్కలే. వాటిని ఇంత అందంగా అయితే తయారు చేసి మనకి ఇస్తున్నారు. చూసారు కదా, ఇవన్నీ కూడా కాక్టస్కి సంబంధించిన జాతికి చెందిన మొక్కలు అనమాట. ఇదేదో వెరైటీగా ఉంది, దీని నిండా ముళ్ళే. మళ్ళీ అయితే మనం ఫ్లవర్ మొక్కల దగ్గరికి అయితే రావడం జరిగింది. గార్డెనింగ్ చేస్తున్నారు. ఈ పక్కనే ఒక మొక్కనైతే చూడొచ్చు మనం. చూడండి, ఈ మొక్కను చూసారా ఎలా అల్లికి చేశారో. అలాగే ఇవన్నీ చూడ గ్రాస్. వెల్కమ్ 2024 అని అయితే అయోధ్య రామ మందిరం అయితే డెకరేషన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, అయోధ్య రామ మందిరాన్ని మొక్కలతోనే చేశారు.
కలర్ఫుల్ మొక్కలతో. ఏమైనా టాలెంటెడ్. పల్ల వెంకన్న గారి నర్సరీ అంటేనే ఒక అద్భుతం. అలాంటి అద్భుతంలో ఇది మరొక అద్భుతం. జై శ్రీరామ్ అని మొక్కలతో తయారు చేశారంటే ఎంత గొప్ప విషయమో కదా. మీరు చూడొచ్చు, ఇంత అందమైన లొకేషన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. మీరు చూడొచ్చు, ఈయనే నర్సరీ రాజ్యానికి రారాజు పల్ల వెంకన్న గారు. చూసారా, బ్రాండ్ ఆఫ్ మాస్, నర్సరీ రంగానికి రారాజు, మహనీయుడు, కీర్తిశేషులు పల్ల వెంకన్న గారు. చూసారా ఎలా ఉన్నారు ఆయన. ఏమన్నా రాజురాజే వ్యవసాయ రంగంలోని. పల్ల వెంకన్న గారి నర్సరీని విజిట్ చేసిన గొప్ప గొప్ప వ్యక్తులందరూ హోర్డింగ్స్ అయితే ఎక్కడ ఉన్నాయి మీరు చూడొచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా చాలామంది, చంద్రబాబు నాయుడు గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా విజిట్ చేశారు. అవన్నీ కూడా అక్కడ మనకి కనిపిస్తాయి. చూసారా, ఆయన పేరునే మొక్కలతో తయారు చేశారు, పల్ల వెంకన్న అని. మీరు చూడొచ్చు. ఏమైనా ఇంత ఒక అద్భుతమైన ప్రపంచం అది. కొబ్బరి చెట్లు కూడా మనకు లొకేషన్ చుట్టూ చాలా అందంగా కనబడతాయి. మీరు ఇక్కడ చూడండి, ఆయన పేరుని అయితే పల్ల వెంకన్న అని నర్సరీ, ఆయన పేరునే ఇక్కడ మొక్కలతో తయారు చేశారు. ఇదొక పద్మం తయారు చేశారు మొక్కలతోని. చాలా అట్రాక్టెడ్గా అయితే కనిపిస్తుంది. చుట్టూరు కూడా మళ్ళీ దాన్ని స్కేపింగ్ అయితే చేశారు మొక్కలకి. ఇంత అందమైన మొక్కలను అయితే మనం ఎప్పుడు చూసుంటాం. ఒకసారి మీరు విజిట్ చేయండి. చాలామంది విజిటర్స్ అయితే ఎప్పుడు వస్తారు, విజిటర్స్కి ఎప్పుడు ఇబ్బంది ఉండదు, చూడొచ్చు అంటారు. మనం మొక్కలను జాగ్రత్తగా చూసుకురావడం, నచ్చితే కొనుక్కోవడం, లేకపోతే అవసరం లేదు, కొనుక్కోకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ జాగ్రత్తగా మొక్కలన్నీ చాలా భద్రంగా చూసుకోవాలి. చూసారు, ఇదైతే కబోర్డ్లా ఉంది, ఒక స్ప్రింగ్లా ఉంది. ఇదైతే ఏమైనా మొక్కల్ని ఇలా తయారు చేయాలంటే వాళ్ళ తర్వాతే. ఇదొక బోన్సాయి మొక్కలు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ బోన్సాయి రకానికి చెందిన మొక్కలు. మర్రి చెట్టుని ఇది అలా తయారు చేశారు. చూడొచ్చు అది ఎలా ఉందో. ఇంత అందమైన మొక్కల్ని కూడా మొక్కని ఎలా తయారు చేయొచ్చా అనేది అక్కడే మనం చూడొచ్చు. ప్రతి సృష్టి చేయడం అంటే ఇదేనేమో. ఒక మొక్కని తన సహజ సిద్ధంగా పుట్టిన మొక్కని ఇలా కూడా అందంగా తయారు చేయొచ్చు అని అక్కడైతే నిరూపించారు. విజిటర్స్కి అక్కడ సూపర్వైజర్ గారు చూపిస్తున్నారు. బోగన్విల్లే అంటారు దీన్ని, కాగితం పూలు. దీని బోన్సాయి. చూసారా, ఇవన్నీ కూడా ఎలా తయారు చేస్తారో. మొక్క అయితే కాస్ట్ ఉంటాయి, కానీ కాస్ట్ ఎంత అనేది నేను అడగలేదు ఎప్పుడు కూడా. బోగన్విల్లే, అదే కాగితం పూలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి మనకి అక్కడ చూడడానికి చాలా అందంగానే. దాంతోపాటు మనకు చూడొచ్చు, ఇవి కూడా మనకి ఇది ఒక ఫ్లవర్ అని చెప్పారు, ఫ్లవర్ ప్లాంట్ అని చెప్పారు. ఇది కూడా కాగితం పూలు మొక్కలను అయితే మీరు చూడొచ్చు. కాగితం పూలతో పాటు ఇవన్నీ కూడా మనకి కలబంద తరహాలో మొక్కలు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ కలబంద తరహా మొక్కలని కూడా ఒక చోట అయితే ఉంచారు. ఒక నీడనైతే ఒక షేడ్ నెట్స్ కట్టి వాటిలో అయితే వీటిని పెట్టడం జరిగింది, ఎండకు వాడిపోకుండా. వీటి పేర్లు అయితే ఇక్కడ రాశారు, చూడొచ్చు మనం. 350 రూపాయలు పెర్ ప్లాంట్ ఒకటిని. మరి దాని పేరు అయితే మనకి ఇదే చెప్పారు, కానీ సరిగ్గా కనిపించట్లేదు. మీరు చూడొచ్చు. ఇది ఏదో పేరు చాలా పెద్దదిగా ఉంది. ఇవన్నీ కూడా పైకి ఏదో కట్టారు, ఇట్లకి కాయల్లాగా వచ్చినాయి పైకి. కాక్టస్ ఏదో చెప్పారు, కాలాతీయా మొక్కలటివి. ఇవేదో కోమ్డీరియా ఏం చెప్పారు, 250 రూపాయలట మొక్క ఒకటిని. ఇదేదో 100 రూపాయలట మొక్క. ఇవన్నీ కూడా ఇంట్లో బ్యూటిఫికేషన్గా చిన్న చిన్న కబోర్డ్లో పెట్టుకుని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి 1500. యాంథోరియం జెమినీ అటది, యాంథోరియం జమానీ. ఇదేదో 350 రూపాయలు అని చెప్పారు ఈ మొక్క ఒకటిని. చాలామంది కస్టమర్లు అయితే తీసుకెళ్తున్నారు. మహనీయుడు, భగవంతుడు, విఘ్నేశ్వరుడు, ఓం నమో గణేశాయ నమః, బుద్ధ భగవానుడు, శాంతి ప్రదాత. మనం చూడొచ్చు ఇక్కడ. ఇది మనం చూడతాం నాగజముడు అంటాం. అలాగే ఇవన్నీ కూడా చూడొచ్చు. చాలా అందమైన మొక్కలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, మనం చూడొచ్చు. ఇంత అందమైన మొక్కలు నేను ఎప్పుడు చూడలేదు. ఇది చూసారా, దీని పేరు ఫిలోడెడ్రా అనేది అన్నారు. కింద ఆకులు కూడా దీనికి రెడ్ కలర్లో ఉంటాయి. రెడ్ కలర్లో అయితే ఎవరికైనా మనం గిఫ్ట్గా ప్రజెంట్ చేయడానికి అయితే ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా షేడ్ నెట్స్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని రకాల ఇంపోర్టెడ్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసి ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు. ఇది లక్కీ బ్యాంబో, మనకు టేబుల్ మీద అవి పెట్టుకుంటారు. చైనా ప్లాంట్స్ అనమాట ఇవి అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అలాగే ఈ మొక్కలను కూడా చూడండి. మహనీయుడు చూసారా, ఆయనే రారాజుగా నిలబడి ఉన్నాడు. పల్ల వెంకన్న గారు, కీర్తిశేషులు పల్ల వెంకన్న గారిని చూడొచ్చు.
నర్సరీ రంగానికి రారాజుగా ఆయన వైభవం, ఆయన కీర్తి, ఆయన కష్టం, ఆయన నిర్మించిన తీరు అద్భుతం. కాక్టస్ ఇవన్నీ కూడా కాక్టస్ని అయితే ఇలాగా గార్డెనింగ్ చేసి ఉంచారు. మళ్ళీ మనం మహనీయుడు కాటన్ దొరవారి దగ్గరికి వచ్చాం. అన్నదాత, ఉభయ గోదావరి జిల్లాలకి అన్నదాత అనమాట ఆయన. మళ్ళీ మనం కమలాల దగ్గరికి అయితే రావడం జరిగింది, ఆఫీస్ దగ్గరికే రావడం జరిగింది. చిన్న మొక్క ఒకటి 2500 టైంకి, పెద్ద మొక్క పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. కానీ మంచి మొక్కలు మీరు తీసుకోవచ్చు, రేటుతో కాదు, క్వాలిటీ ఎలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక రకమైన నిమ్మ మొక్కలు ఇవి. దీని కాస్ట్ ఎంత ఉందో కూడా చూద్దాం ఒకసారి. 14,000 అలా పట్టుకెళ్ళి మనం ఇంటి దగ్గర పాతేసుకోవడమే. అన్నీ కాయలే, కోసుకు తినొచ్చు. చూసారు ఇవన్నీ కూడా. మళ్ళీ మనం అయితే ఆఫీస్ని చూద్దాం ఒకసారి. ఆఫీస్ దగ్గరికి వచ్చాం. ఒకసారి వాళ్ళ అవుట్ హౌస్ ఆఫీస్ అనమాట. ఆఫీస్ దగ్గర చూసి మహనీయులు ఎంతోమంది, కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఉన్న ఫోటోలు అయితే మనకి చూడొచ్చు. బంతి సరే, రకరకాల బంతి మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ మనం గేట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే చామంతులను అయితే మనం వదలాలనిపించట్లేదు, చాలా అయితే మాకు నచ్చినాయి. ఇంత అందమైన పూలు అయితే మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా గులాబీలో చాలా రకాల, చాలా కలర్స్ అయితే ఇక్కడ కనిపించవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్.